మేము పంపించాం, అవి కూడా పంపిస్తున్నాం. ఆ లెటర్ కూడా పంపిస్తున్నాం వారికి. వాళ్ళు చేయొచ్చు కానీ మేము లెటర్ కూడా పంపించాం, ఆ లెటరే పంపిస్తున్నాం. ఏ సెక్రటరియట్లో ఏ లెటర్లు ఉన్నాయో ఏ లెటర్లు కూడా తెలియకుండా ఉంది. మేము ఇచ్చే లెటర్ కూడా ఎన్నిసార్లు మేము చెప్పాం, మీకు చెప్పలేదా ప్రెస్లో? వీరశివారెడ్డి ఈ మారుగా అంటారనే ఉద్దేశంతోనే 8:30 గంటల కోసం 8:30కి మేము అసెంబ్లీ పోతున్నాం. నో కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు 8:20, 8:15కి మేము లెటర్ కూడా స్పీకర్కి ఇచ్చాము. మా మెంబర్స్కి అందరికీ విప్పిచ్చాము. జనరల్గా పంపారు, మాకు తెలిసి ఈ మారుగా వస్తాయని. అందుకే నేను లెటర్ పంపించాను. టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళకు లెటర్ పంపించమన్నాం. ప్రెస్ కూడా మీకు కూడా ఇచ్చాము ఆ రోజు. యూ రిమెంబర్ వెరీ వెల్. ఆ రోజు లెటర్ కూడా ఇచ్చాం. సస్పెండ్ చేసాం, నాట్ ఎక్స్పెల్. సస్పెన్షన్ ఉన్నా వాడు మా సభ్యుడే. ఇప్పుడు అదే మీరు చూస్తే అక్కడ జగన్నాథం ఆది కేసులను ఎక్స్పెల్ చేశాం. వీళ్ళు కావాలని టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఎంత నీతిమంతులో మీరు చూడాలి. సస్పెండ్ చేశాం, అసెంబ్లీలో ఇవ్వలేదు. మొన్న కూడా మా సభ్యుడి కిందనే స్పీకర్ గారు పరిగణించారు. నిన్న అసెంబ్లీలో కూడా సస్పెండ్ అయినా అతన్ని ఎక్స్పెల్ చేసే వరకు తెలుగుదేశం పార్టీ సభ్యుడు. మీరు నోటిఫికేషన్ చూడండి, లాస్ట్ నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ లో ఉంటుంది. ఏమని? తెలుగుదేశం స్ట్రెంగ్త్ లో వీరశివారెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ స్ట్రెంగ్త్ లో టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ మీరు రికగ్నైజ్ చేసిన తర్వాత మా మెంబర్ అన్నాక మీకేం రైట్ ఉందండి? యాంటీ డిఫెక్షన్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో కావాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీరు స్పీకర్ కావచ్చు. ఎందుకంటే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా భారతదేశంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? ముఖ్యమంత్రి, స్పీకర్, చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో గవర్నర్. ఈ 4-5 డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని స్వయం ప్రతిపత్తి కాపాడాలి, అటానమస్ బాడీస్. అందుకని స్పీకర్ ఏమి చేసినా కోర్టు ఇంటర్వ్యూన్ కావడం లేదు. చీఫ్ మినిస్టర్ చేస్తే కోర్టు ఇంటర్వ్యూ. ఎందుకంటే అసెంబ్లీ ఈజ్ అటానమస్ అండ్ ఆల్సో మోర్ పవర్ఫుల్, సో దే కెనాట్ ఇంటర్వ్యూన్. కోర్టులో కామెంట్ని సభలో మేము డిస్కస్ చేయడం లేదు. సభలో వచ్చిన డిస్కస్ చేయొచ్చు కానీ రివర్స్ చేసే హక్కు లేదు. సభ అనేది స్పీకర్ యొక్క డెసిషన్ని కోర్టు కూడా ఏమాత్రం కూడా ఇచ్చేయడానికి లేదు. అంటే అంత అత్యున్నతమైన స్థానాన్ని ఎంత గౌరవించాలంటే వీళ్ళు స్పీకర్గా ఉండేవాళ్ళు. మీతోనే ఎండు కదా పోస్ట్. తర్వాత స్పీకర్లు వస్తున్నారు, మీకంటే ముందు చాలా మంది స్పీకర్లు వచ్చారు. ఆ గౌరవాన్ని పోగొడుతున్నారు మీరు. అదే చెప్పేది. ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. శ్రీహరి గారు చెప్పినట్టు ఆయన ఏమన్నాడు? చట్టాన్ని మేము ఇచ్చేస్తాం, గౌరవిస్తాం, అందరినీ కూడా చట్టం ముందు అందరూ సమానులు. ఏవైతే వాళ్ళు ఓటు వ్యతిరేకంగా వేశారో ఆ ఓటు వ్యతిరేకంగా వేసిన దానికి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళు అనర్హులు. కానీ వాళ్ళు నిన్న రాజీనామా చేశారు. రాజీనామా చేసి నిన్న సాయంత్రం నేను డెసిషన్ తీసుకున్నాను. ఎవరన్నా చనిపోతే ఎట్ట చనిపోయారనేది ముఖ్యం కాదు, చనిపోయాడు కాబట్టి అది ముఖ్యం. ఎంత బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అంటే స్పీకర్ గారు. యాక్సిడెంట్లో చనిపోయినా, ఎయిడ్స్తో చనిపోయినా, నేచర్గా చనిపోయినా అన్నీ ఒకటే చావు అనమాట. ఎవరైనా చంపినా అన్నిటికీ ఒకటే జడ్జిమెంట్. ఇంకెందుకంటే ఈ కేసులు, ఈ పోస్ట్ మార్టంలు ఇవన్నీ అక్కడే మేము తప్పుపడుతున్నాం. ఏదైనా సరే గౌరవం ఉండాలి. దాంట్లో కూడా ఒక అతనికి ఇంకా ఇవ్వలేదు, ఏదో ఒక మెంబర్కి. 1-2 సార్లు మాట్లాడారు. ఆయన నేను చేయలేదని చెప్పారు. ఆ విషయ కమిటీ నాకు రిపోర్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. రేపు చర్చికే పోతున్నా. ఎక్కడ పోవాలి, ఇక్కడ కాకినాడ అని చూస్తున్నా. ఒకవేళ వీలైతే రేపే పోదాం అనుకుంటున్నాం. అందరికీ ఓకే. 1 minute మీరు రాయడానికి కూడా ఎక్కువ టైం అయిపోయినట్టు. ఓన్లీ 45 minutes అయిపోయి. మళ్ళా సాయంత్రం ఒకటి ఉంది కుప్పానికా. ఓకే, సింపుల్గా చెప్తాం.
ఓకే, మీకు కదా ప్రింట్ కూడా రాయాలి కదా. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరులందరికీ, సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఈరోజు ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ